కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు చూడండి, ప్రతి పెట్రోల్ బంక్ కాడ కూడా మరి ఇదే పరిస్థితి. కొన్ని వందల వాహనాలు క్యూలో నిలబడి, మరి అనేక చోట్ల నో స్టాక్ బోర్డులు. మరి ఇవాళ ఇక్కడ మీరు చెప్పచ్చు, ఇది మీ పత్రిక, సాక్షి పత్రిక, మీరు ఏదైనా ఫోటోలు పెట్టచ్చు అని చెప్పి మాట్లాడచ్చు. మా సాక్షి పక్కన పెట్టినా మీ యొక్క పత్రిక ఆంధ్రజ్యోతి మీ పత్రికే ఈ ప్రభుత్వానికి వెనకేసుకొస్తున్న పత్రిక. చంద్రబాబు నాయుడు మీద ఈగ వాలనీయదు ఈ పత్రిక. మరి అలాంటి పత్రికలు కూడా చూడండి, కొరత తీవ్రం అని చెప్పి ఏ రకంగా ప్రజలు బార్లుగా నిలబడిన ఫోటోలు కూడా మరి ఈ ప్రభుత్వానికి కాపాడుతున్న పత్రికల్లో కూడా వచ్చిన పరిస్థితి. మరి అదేవిధంగా ఇంకొక పత్రిక ఈనాడు, ఈ పత్రిక కూడా ఈ ప్రభుత్వం మీద ఈగ వాలనీయదు. మరి ఆ పత్రిక కూడా స్పష్టంగా ఇంధన కొరత, అంతటా కలత. మరి ప్రతి పెట్రోల్ పంప్లో కూడా నో స్టాక్ బోర్డులు, మరి అరకొరగా ఉన్న చోట్ల వందల వెహికల్స్ బార్లుగా నిలబడిన పరిస్థితి మరి ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి అది అంత జరుగుతూ ఉన్నా కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మరి నిన్న మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు? పెట్రోల్ డీజిల్ కొరత లేదు అని చెప్పి స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి జాయింట్ కలెక్టర్ గారు మరి ఈ రకమైన ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. అంటే జిల్లా యంత్రాంగానికి కూడా మరి ఈ ఇంధన కొరత విషయంలో అవగాహన లేదా?